అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మకర రాశి వారికి మార్చి 17 నుంచి 23 వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మకర రాశి అనగానే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. అలాగే బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మీరు కనుక రాశి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ జనన వివరాలు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి, మీకు రాశి వివరాలు తెలియజేస్తాము. మరి మకర రాశి వారికి ఎలా ఉంది ఈ వారం చెప్పాలి అంటే, కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. కొత్త కొత్త అవకాశాలు అనేవి లభిస్తాయి. అలాగే ఆర్థిక, వ్యాపార, ఫైనాన్స్ రంగాల వాళ్ళకు కూడా కొత్త అవకాశాలను మీరు అందిపుచ్చుకోగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి పలుకుబడి అనేది పెరుగుతుంది. వాళ్ళు దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలని, పనుల్ని చేయగలుగుతారు. అలాగే మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఎక్కువగా ప్రయోజనకరమైనటువంటి పనుల్ని ఈ వారం మీరు పూర్తి చేయగలుగుతారు. కొత్త కొత్త అవకాశాలని అందిపుచ్చుకోగలుగుతారు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే ప్రయత్నం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు కూడా ఈ వారం ప్రమోషన్ లభించడం ఆనందాన్ని ఇస్తుంది. అలాగే అంచనాలన్నింటినీ కూడా మీరు సరిగ్గా వేయగలుగుతారు. అంతకుముందు అంచనాలు తప్పి ఇబ్బంది పడ్డటువంటి వాటన్నిటిని కూడా ఈ సమయంలో మీరు సరి చేసుకోగలుగుతారు అన్నమాట. అలాగే సంతానం వలన ఎన్నో ప్రయత్నాలు మీకు అందిపుచ్చుకోగలుగుతారు. వాళ్ళ నుంచి మీకు గుర్తింపు లభిస్తుంది. అయితే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఈ వారము చాలా చక్కటి ఫలితాలు, శుభ ఫలితాలు వినడానికి ఆస్కారం ఉంది. మీరు మంచి వార్తలు వింటారు. అండ్ భార్య కన్సీవ్ అవ్వడం కానీ ఇలాంటి విషయాలలో, లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి వాటికి తొలగిపోయింది, ఇంక మనతో మార్గం సుగమమైంది అనేటువంటి వార్తలు కానీ వినడము ఈ వారం చాలా ఆనందాన్ని ఇస్తుంది అన్నమాట. అలాగే సంతానం యొక్క వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వివాహం కుదరడము, వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారాలకు మీ ఆశీర్వాదాన్ని ఇవ్వడము, వాళ్ళ పెళ్లి వరకు దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయడం చేస్తారు. ఎంగేజ్మెంట్ అలాంటి వ్యవహారాలు కూడా ఈ వారంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులకు ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. చిన్న వ్యాపారస్తులు కానీ, పెద్ద వ్యాపారస్తులు కానీ అందరికీ కూడా విశేషమైనటువంటి లాభాలు గడిస్తారు. అలాగే వ్యాపార రంగంలో మంచి గుర్తింపు, పలుకుబడి అనేది వాళ్ళకు వస్తుంది. సన్మానాలు లేదా ఏదన్నా రికార్డ్స్లో మీ పేరు ఎక్కడం కానీ, మంచి గుర్తింపు కానీ లభించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట. మొత్తానికి కుటుంబ సభ్యులందరితో కలిసి ఇటు శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, శుభ సమయము అంతా కూడా హ్యాపీగా గడపడం కానీ జరుగుతుంది. అలాగే బంధువుల ఇళ్ళకి కూడా దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇటు శుభ అయినా సరే, అశుభమైనా సరే బంధువుల ఇళ్లకు మీరు పరామర్శ కోసము వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. ప్రయాణంలో అలసట, బడలిక అనేది ఉంటుంది. అయితే వెళ్ళిన పనులన్నీ కూడా సానుకూల పడతాయి. పాత మిత్రుల్ని కలుసుకుంటారు. చిన్ననాటి సన్నిహితుల్ని కలుసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. వాళ్ళతో ఏకాంతంగా మీరు సమయాన్ని గడపగలుగుతారు. అలాగే మిలిటరీ రంగం కానీ, పోలీస్ రంగం కానీ, న్యాయ రంగం కానీ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా పని ఒత్తిడి ఎక్కువ అవడంతో పాటు మీకు ప్రమోషన్లు లభిస్తాయన్నమాట. అయితే మీరు ఇంకా కూడా పిల్లల ఆరోగ్య సమస్య కూడా ఒక విధంగా ఈ వారం మీకు ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే వాటి కోసం మీరు వైద్యుడిని సంప్రదించడం, సరి అయిన సమయంలో నిర్ణయాలు తీసుకోవడము, మంచి వైద్య అవకాశాలు పిల్లలకు కల్పించడము, వీటి ద్వారా పిల్లల యొక్క ఆరోగ్యం కుదుటపడడం, దాని ద్వారా మీకు ఎంతో ఊరట లభించడం అనేది జరుగుతుంది. ఏ రకంగా చూసినా కుటుంబ వ్యవహారాలు కొంత మటుకు తారుమారుగా అనిపిస్తాయి. ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. చిన్నపాటి కలహాలు అనేవి పెరుగుతాయి కుటుంబంలో. అయినప్పటికీ అవన్నీ కూడా మీరు వారాంతంలో వాటిని ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారు. తృప్తి అనేది మిగులుతుంది. ఓవరాల్గా నేను చేశాను, ఇది సాధించాను అనేటువంటి తృప్తి మీకు సొంతమవుతుంది. చాలా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఈ రాశి వారికి అదృష్టమైనటువంటి రంగు గంధం కలర్ అండ్ రెడ్ కలర్. ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించడం, దుర్గాదేవిని దర్శించడం, ఆంజనేయ స్తుతి, దుర్గా స్తుతిని పఠించడము చక్కటి పరిహారంగా చెప్పబడుతోంది. ఈ పరిహారాలు పాటించి మరింత చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ శుభం.